double prepositions. When two prepositions are used together, okay, so ఎప్పుడైనా సరే రెండు prepositions ని కలిపి మనం వాడినట్లయితే గనక they are called double prepositions. వాటిల్లో మనం double prepositions అంటాము. Sometimes a compound preposition is formed by joining two words. అంటే ఇప్పుడు డబుల్ ప్రిపోజిషన్ కాంపౌండ్ ప్రిపోజిషన్స్ ఒకటేనా అని అనుకోవడానికి వీల్లేదనమాట. సో కాంపౌండ్ ప్రిపోజిషన్స్ కూడా ఒకసారి రెండు ప్రిపోజిషన్స్ని కలిపినప్పుడు వస్తాయి. కానీ వాటికి వీడికి ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే అక్కడ ఒక్క వర్డ్ని మాత్రమే వాడతాము, లేదు అంటే సగం వర్డ్నే మనం వాడతాము, మొత్తం కూడా మనకు కనిపించదు. సో ఇక్కడ డబుల్ ప్రిపోజిషన్స్లో ఏంటి అంటే రెండు వర్డ్స్ కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి అనమాట. సో ఆ యొక్క ప్రిపోజిషన్లో, సో దాన్ని డబుల్ ప్రిపోజిషన్ అంటాము. సమ్టైమ్స్ ఏ కాంపౌండ్ ప్రిపోజిషన్ ఈజ్ ఫార్మ్డ్ బై జాయినింగ్ టూ వర్డ్స్, బట్ అన్లైక్ దట్ డబుల్ ప్రిపోజిషన్స్ ఆర్ ఆల్వేస్ టూ సపరేట్ వర్డ్స్. ఇక్కడ డబుల్ ప్రిపోజిషన్ అంటే ఏంటి అంటే ఆ రెండు సపరేట్ వర్డ్స్గా మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో వాటిని డబుల్ ప్రిపోజిషన్స్ అంటాము. అక్కడ కాంపౌండ్ ప్రిపోజిషన్స్లో ఏంటంటే రెండు కలిసిపోయి ఒక పదం అవుతాయి అనమాట. సో దాన్ని కాంపౌండ్ ప్రిపోజిషన్ అంటాం అనమాట. డబుల్ ప్రిపోజిషన్స్ ఆర్ ఫార్మ్డ్ బై టూ సింపుల్ ప్రిపోజిషన్స్. ఈ డబుల్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటి అంటే రెండు సామాన్యంగా ఉండేటువంటి ప్రిపోజిషన్స్ని కలిపితే ఒక ప్రిపోజిషన్ అవుతుంది అనమాట. సో దానిని డబుల్ ప్రిపోజిషన్ అంటాము. మై సన్ ఎమర్జ్డ్ ఫ్రమ్ బిహైండ్ ద కర్టైన్స్ టు స్కేర్ మీ. అంటే ఇక్కడ ఏంటంటే వెనకాల నుండి ఆ కర్టైన్స్ లోపల నుండి నన్ను భయపెట్టాడు. అక్కడ ఉండిపోయి కొంతసేపు కర్టైన్లో నుండి వచ్చి భయపెట్టాడు. ఇక్కడ ఫ్రమ్ అనేటువంటిది ఒక ప్రిపోజిషన్, బిహైండ్ అనేటువంటిది ఒక ప్రిపోజిషన్. ఫ్రమ్ అంటేనేమో నుండి, బిహైండ్ అంటేనేమో వెనక. సో ఆ రెండు ప్రిపోజిషన్స్ని మనం కలిపాం కాబట్టి సో దాని గురించి చెప్తున్నారన్నమాట డబుల్ ప్రిపోజిషన్. అకార్డింగ్ టు ద మెటీరియరాలజీ డిపార్ట్మెంట్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ టుమారో. అకార్డింగ్ అనేటువంటిది ఒక వర్డ్, టు అనేటువంటిది ఒక వర్డ్. సో ఆ రెండు కలిపాం కాబట్టి సో డబుల్ ప్రిపోజిషన్ అగైన్. సో మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారు ఏం చెప్పారు, రోజు రాత్రి వర్షం కురవబోతుంది అన్న విషయాన్ని వారు చెప్పారు.